కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పటివరకు జరిగిన కేటాయింపులు ఖర్చులకు సంబంధించి వాస్తవాలను వెలికితీసే ఉద్దేశంతో ఏర్పాటైన జేఎఫ్సీ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ హోటల్ దసపల్లాలో జనసేన అధినేత పవన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నేత గౌతమ్, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధుతో పాటు పలువురు న్యాయ నిపుణులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. స్వాతి, ఏదైతే ఈ జాయింట్ ట్యాక్స్ ఫైండింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలపైన ఈ రోజు పవన్ కళ్యాణ్ అధ్యక్షత 11:30 నుంచి 2 గంటల వరకు ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలపైన ఇటు ఏదైతే సిపి వామపక్షాల నుంచి సిపిఐ, సిపిఎం నుంచి మధు, రామకృష్ణ, ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ జయప్రకాష్ నారాయణ, చలసాని శ్రీనివాస్, ఈ కాంగ్రెస్ నుండి గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి 11:30 నుంచి 2 గంటల వరకు ఈ విభజనకు సంబంధించి అంశాలపై చర్చించి అనంతరం 2 గంటలకు జాయింట్ కమిటీపై ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ ముందుకు సాగాలన్న దానిపైన ఇప్పుడు సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం 2 గంటల తర్వాత జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 గంటల అనంతరం ఈ సమావేశం జరిగిన అనంతరం మనకు వచ్చి ప్రెస్ లో చెప్పే అవకాశం ఉంది. స్వాతి, అయితే నాగేంద్ర, జేఎఫ్సీ తొలి సమావేశం పలు పార్టీల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంట్లో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పటి వరకు జరిగిన కేటాయింపుల గురించి ఈ సమావేశంలో మాట్లాడేదానికి ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఇది అక్కడ తెలంగాణలో నిర్వహించడం పట్ల ఎలా చూడాలి? ఏదైతే ఇక్కడ ఈ జనసేన మెయిన్ కార్యాలయం హైదరాబాద్ ఎక్కడి నుంచే పవన్ కళ్యాణ్ అంతా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైతే విభజన టైంలో ఈ కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు, ప్రత్యేక హక్కుల గురించి ఇప్పటికీ అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ 2 పార్టీలు కూడా మోసం చేసిన, అటు కేంద్రం కొన్ని నిధులు ఇచ్చాము, ఇటు టీడీపీ ఏమో ఇవ్వలేదని చెప్పి విరుద్ధ ప్రకటన చేసుకుంటున్న సమయంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జాయింట్ ట్యాక్స్ ఫైండింగ్ కమిటీ పెట్టి ఈ ప్రజల్లోకి ఎట్లా ఈ ప్రత్యేక హోదా విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాల గురించి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు లెక్కలు చెప్పాలని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఈ ఇప్పటికే ఏదైతే జాయింట్ ట్యాక్స్ ఫైండింగ్ కమిటీలో ముందుగా ఇప్పటికే అటు ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు అందరూ రావడం జరిగింది. ఏదైతే మొత్తం ఈ సమావేశంలో ఇప్పుడు ఆర్థిక నిపుణులతో పాటు న్యాయ నిపుణులు అందరూ పాల్గొని విభజనలో భాగంగా ఏ అంశాలపైన ముఖ్యంగా చర్చించాలి, ఎటువంటి కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రావాలి, వీటిపైన ప్రత్యేకించి దృష్టి పెట్టి వీటిపైన చర్చించే అవకాశం ఉంది. స్వాతి, రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.